హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఈరోజు ఎపిసోడ్ కోసం పెద్దగా మాట్లాడుకోవడానికి కూడా ఏం లేవు. ఎందుకంటే అసలు స్టార్టింగే కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ అని టాస్క్ పెట్టాడు. పోనీ అదేమన్నా గొప్ప అద్భుతమైన టాస్క్ అంటే దానికి అక్కడ ఇచ్చింది ఏంటంటే రెండు 5 స్టార్ చాక్లెట్లు ఇచ్చాడు. అసలు ఆడుకోండి పొండి అని చెప్పి ఓ 2 చాక్లెట్లు ఇచ్చారన్నమాట. తీసుకో పండగ చేసుకున్నాడు కదా, పోకిరి సినిమాలో ఒక పావలా వేసి బ్రహ్మానందం గారు అట్లాగా డూ ఫెస్టివల్ అన్నాడు 2 చాక్లెట్లు ఇచ్చి. సో దీంతో ఏ పండగ చేసుకోవాలరా అని అది కంటెస్టెంట్ల రియాక్షన్ కూడా అలాగే ఉందిలేండి, అక్కడ అలీ గారి రియాక్షన్ లాగా. సో అదే ఉంది సిచ్యువేషన్. ఇంకా తర్వాత ఏదో కొంచెం అట్లా కామెడీ చేసుకుంటూ అంటే డ్యాన్సులు వేసుకుంటూ ఏదో చేశారు మొత్తానికి అంతా కూడా. సో అది సిచ్యువేషన్. సో మెయిన్ ఈరోజు మొత్తానికి కూడా డిస్కస్ చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే మణికంఠ పాయింట్ అండ్ ఆ పప్పీ టాస్క్. అంటే దొరికితే పప్పి, దొరకకపోతే పప్ప, మిగిలేదు చెప్ప. సో ఇదే బేసిక్గా టాస్క్ సింపుల్గా చెప్పాలంటే. సో ఆ టాస్క్ అయితే పెట్టారు కదా. అంటే దానికి ముందు యూనో మొత్తము డిస్కషన్ అయితే అయ్యింది. అంటే ఇంకా వీళ్ళ దాంట్లో ఎవరు చీఫ్గా సెలెక్ట్ చేయాలి వీళ్ళ టీం నుంచి అని అన్నప్పుడు పృథ్వీ వర్సెస్ యష్మి డిస్కషన్ అయ్యింది. సో అది ఎందుకు అంతసేపు వేసాడో నాకు అర్థం కాలేదు. రేపు ఇంకా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎపిసోడ్ కదా అని చెప్పి రేపు ఉన్న కొద్దిగా కంటెంట్ ఏదైతే ఉందో దాంట్లోంచి ఏదో ఒకటి వేయాలి కదా అని చెప్పి ఈరోజు ఎపిసోడ్లో అదంతా వేసినట్టు అనిపించింది. అది లిటరల్లీ సాగదీసి వదిలేడు. అదైతే మాత్రం లిటరల్లీ దారుణం. అది ఎందుకు అంతసేపు వచ్చిందో నాకైతే అర్థం కాలే. ఆ యష్మి అండ్ పృథ్వీ పార్ట్ ఏదో క్యాజువల్గా కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు. ఆవిడేమో నేను ఎన్నిసార్లు చీఫ్ ఆల్రెడీ అయ్యాను కానీ మళ్ళీ అవ్వాలనుకుంటున్నాను అని చెప్తోంది. సో ఇంకా పృథ్వీ ఏమో తన పర్స్పెక్టివ్లో తన పాయింట్లు అయితే చెప్తున్నాడు. నువ్వేమో సరిగ్గా అవి తేవు, నేను ఎందుకు నమ్మాలి అని అంటోంది. సో అది ఏందో తిండి కోసం వచ్చినట్టే మాట్లాడుతోంది యష్మి లిటరల్లీ అక్కడైతే మాత్రం. నిజం తిండి కోసమే గొడవ అక్కడంతా కూడా. నువ్వు అవి తేలేకపోతే నాకు ఆల్రెడీ తెలుసు, సో నేను వెళ్తాను, నేను చీఫ్గా ఉంటే నేను వెళ్ళి పట్టుకొస్తాను, అప్పుడు మనకు అందరికీ ఫుడ్ ఉంటుందంటే ఏందది? ఇప్పుడు ఏది చికెన్ మటన్ కోసం నిన్ను చీఫ్ని చేయాలా? సరే ఆ ఒక్క డిస్కషన్ అంటే ఓకే, సరే బాగానే ఉంది. ఆ తర్వాత దానికి మళ్ళీ ఆ గోల్డెన్ రూమ్కి పోయి అక్కడ ఆ డిస్కషన్ సరే ఓకే బాగానే ఉంది. మళ్ళీ ఎమోషనల్ అయిపోవడాలు, మళ్ళీ హగ్గులు. సోనియాని యష్మి రీప్లేస్ చేసిందా అన్నంత హగ్ ఇచ్చుకున్నారు ఆడ ముగ్గురు కలిసి దండుపళ్ళెం బ్యాచ్ లాగా. మళ్ళీ అంటే వాడు కాదు బట్ చెప్తున్నా ఆ ముగ్గురు అలాగే హగ్ చేసుకున్నారు ఆ మూమెంట్లో అనిపించింది నాకైతే మాత్రం. ఇంకా అది ఏందో దానికోసం అనవసరమైన డ్రాగింగ్, మళ్ళీ ఇద్దరూ ఏడ్చుకోవడాలు, ఇద్దరూ ఓదార్చుకోవడాలు. ఇంకా సో అది కూడా అంత డిస్కస్ చేయగలిగే అంత గొప్ప పాయింట్ అయితే అనిపించలేదు. సో ఇంకా మెయిన్ అయితే మాత్రం అది చెప్తున్నాడు కదా, ఇంకా పప్పీస్ టాస్క్. సో ఆ పప్పీస్ టాస్క్లో ఏం జరిగిందనే దాని గురించి మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏం జరిగింది అంటే ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనేది కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగింది, మణికంఠ పోయి సీతని అడిగాడు. సీత ఏమంది, ఆల్రెడీ నైనికాకి నేను ఇప్పుడు సపోర్ట్ చేస్తాను, సో రెండో రౌండ్ ఒకవేళ నేను ఉన్నట్టయితే నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పింది. ఓకే అయిపోయింది. సో మణికంఠ అనే పర్సను అక్కడికి వెళ్ళి అట్లా చెప్పిన తర్వాత ఇంకా చాలు అన్నట్టుగా సీత ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఇంకా చాలు ఆపేసి వెళ్ళిపోయాడు అక్కడ. సో సీతకి ఏం అర్థం కాలే, ఇదేంది ఎట్లా మాట్లాడుతుండో అనేసి. అంటే సీతకి ఏమనిపించింది, ఈ పీత బుర్రగాడు ఏంది ఇట్లాగా మధ్యలో ఆపేసి వెళ్ళిపోతుండే అనే ఫీలింగే వచ్చింది ఆ టైంకి. సో సీత థింగ్స్ అబౌట్ పీత అట్ ద టైం. సో ఆ తర్వాత ఇంకేదో ఆడుకున్నారు, టాస్క్ అదంతా అయిపోయింది. దరిద్రానికి యష్మి మణికంఠ బొమ్మ పట్టుకుంది. ఇంకా మణికంఠ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. యాక్చువల్గా మణికంఠ వర్సెస్ యష్మి అనే కంపారిజన్ వచ్చినప్పుడు బేసిక్గా పృథ్వీ అయితే మాత్రం అక్కడ మిస్టేకే చేశాడు. మణికంఠని తీసి ఉండకూడదు అక్కడ. ఎందుకంటే ఆల్రెడీ యష్మి చీఫ్ అయ్యింది. నేను ఏమంటున్నానంటే అసలు చీఫ్గా పోటీ చేయడానికి అవకాశం కూడా ఇవ్వట్లేదు కదా. అది డైరెక్ట్గా చీఫ్ చేసే సిచ్యువేషన్ అనుకో అబ్బా. ఇప్పుడు మణికంఠని అక్కడ పృథ్వీ మణికంఠనా యష్మినా ఇద్దరిలో ఎవరు ఇంకా నెక్స్ట్ చీఫ్గా ఉండాలి అని అన్నప్పుడు అప్పుడు పోనీ అలా చెప్పినా ఒక అర్థం ఉంది. ఎవరికి, మణికంఠకి యష్మిని సెలెక్ట్ చేసుకుంటున్నా అని చెప్పి అప్పుడు చెప్పినా ఒక అర్థం ఉంది. కానీ అట్లా కాకుండా అది చీఫ్గా ఆడడానికి మాత్రమే ఇచ్చే ఒక అవకాశం. సో ఆ టైంలో ఆల్రెడీ తను చీఫ్ అయ్యింది అనే పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ బేసిస్ మీద తను డెఫినెట్గా యష్మిని తీయచ్చు. అట్లా కాకుండా
యూనో అక్కడ నువ్వు కరెక్ట్‌గా చెప్పలేదు, తప్పు చెప్పావు. నో, నో, నో అన్నాడు కదా! అదే అది సాక్రిఫైస్ పాయింట్. సో, దానికోసం చెప్పాడు. సో, దానికోసం నువ్వు అది చెప్తున్నప్పుడు ఇది కూడా నిజంగా మణికంఠ అన్నట్టు ప్రీఫిక్స్డ్ మైండ్‌తోనే ఉన్నాడక్కడ పృథ్వీ. ముందు నుంచి అదే పాయింట్ మైండ్‌లో పెట్టుకొని ఉన్నాడు. ఆర్ యష్మికి సపోర్ట్ చేయాలనే పాయింట్‌లో అయినా ఉండుండొచ్చు. ఎందుకంటే యష్మికి ఇప్పుడు ఆడే ఛాన్స్ రాలేదు కదా! తన వల్లే. ఇప్పుడు కంటెంటర్ అయ్యే ఛాన్స్ రాలే కదా! నిఖిల్ పృథ్వీని చూజ్ చేసుకోవడం వల్ల. సో, అందుకు యష్మికి ఛాన్స్ ఇద్దామని అనుకున్నాడో ఏమో మరి మొత్తానికి. కానీ అదైతే మాత్రం తప్పే అక్కడ. మణికంఠనైతే తీసుండకూడదు. వాళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటే చీఫ్ కంటెంటర్ అవ్వడానికి కొంచెం సిట్యుయేషన్స్ అయితే మాత్రం మణికంఠకే అడ్వాంటేజ్ ఉన్నాయి. ఓకే. బానే ఉంది. సరే మణికంఠని తీసాడు అక్కడ. అక్కడ తప్పయిపోయింది. సో, ఓకే. మణికంఠ ఏంటి? అటు వాళ్ళు తీసేశారు. ఇటు వీళ్ళు సపోర్ట్ చేయలేదు నన్ను. ఇటు సీత సపోర్ట్ చేయలే. అటు యష్మి అండ్ పృథ్వీ ఆ టీం ఏదైతే ఉందో వాళ్ళు కూడా నన్ను తీసేయడం జరిగింది. సో, ఎటు చూసుకున్నా కూడా నాకెవరు సపోర్ట్ లేదు. సో, నన్ను అందరూ కార్నర్ చేశారు అనేది పాయింట్. కానీ ఇప్పుడు సీత సపోర్ట్ చేయలేదని ఎలాగంటాడు? సీత సపోర్ట్ చేస్తానంది రెండో రౌండ్ వరకు ఉంటే. నువ్వు ముందే ఊడిపోతే సీత ఏడు చేస్తుంది. ఒక రౌండ్ ఫస్ట్ రౌండ్ అయితే నైన్ కానీ సేవ్ చేయాలనుకుంది. సో, అందుకోసం అట్లా వెళ్ళాలనుకుంది, వెళ్ళింది. ఒకళ్ళు రెండో రౌండ్కి ఉంటే మాత్రం డెఫినెట్గా నీ పేరు తీస్తానంది, నీ బొమ్మ పట్టుకొని వెళ్తానంది. అవ్వలేదు ఇంక అక్కడ. నువ్వు ఫస్ట్ రౌండ్కే పీకావు. సీత ఏం చేస్తుంది? సో, ఇద్దరూ సపోర్ట్ చేయలేదనేది తప్పు. అంటే ఇప్పుడు సీత నన్ను ఏమంటారు, సీత సీతను నేను చీఫ్ని చేశాను కదా! సో, సీత నన్ను చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అంటే నేను సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేశా అంటే అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు. ఎందుకంటే సీత చెప్పిన పాయింట్ వ్యాలిడే అక్కడ. సీతకి మణికంఠ ఒక్కడే కాదు కదా, ఇంకా వేరే వాళ్ళు కూడా చీఫ్గా సపోర్ట్ చేశారు. సో, ఇంకా అక్కడ మణికంఠ నేను ఒక్కడనే చేసినట్టు మాట్లాడి నా ఒక్కడికే నువ్వు తిరిగి సపోర్ట్ చేయాలి, నేను నీకు 100 ఇచ్చాను, నువ్వు నాకు 200 ఇవ్వాలన్నట్టు మాట్లాడుతున్నాడు వడ్డీతో కలిపి. అట్లా కాదు కదా అక్కడ. సో, సీత తనని అందరూ సపోర్ట్ చేశారు. సో, వాళ్ళని ఆర్డర్ వైజ్గా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది సీత. సో, అక్కడ సీతదైతే మిస్టేక్ ఏం లేదు. అయితే ఇక్కడ ఇంకోటి ఉంది. ఏంటది? నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దని చెప్పి విష్ణుప్రియ చెప్పకూడదు. నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదని విష్ణుప్రియ చెప్పకూడదు. ఇప్పుడు స్పోర్టివ్గా తీసుకోమని చెప్పడం వేరు. అది జెన్యున్గా ఎవరైనా చెప్పగలిగిన పాయింట్, ఎవరైనా చెప్పగలిగిన మాట. సో, లాస్ట్లో మణికంఠ వచ్చి నేను స్పోర్టివ్గా తీసుకోలేను అంటుండే. అక్కడే దొబ్బింది మణికంఠ సగం. మణికంఠ అనే పర్సన్ నాకు ఎక్కడ చిరాకేస్తుందంటే ఈ సీజన్ నిజంగా చెప్తాను. నాకు ఈ సీజన్ ఎక్కడ చిరాకేస్తుందంటే ఆ మనిషికి గేమ్ ఆడడం రాదు, ఆ మనిషికి ఎవరితోని కలవడం రాదు, ఆ మనిషికి ఎవరితోని కలవడం రాక మిగతా వాళ్ళు ఎవరో తనతోని కలవలేదు అన్నట్టుగా మాట్లాడుతూ అట్లా ప్రొజెక్ట్ చేస్తూ సింపతి గెయిన్ చేస్తున్నాడు. సో, ఆ సింపతి అలా గెయిన్ చేస్తూ ఏంతో ఆ మనిషి టాప్ 5 పొజిషన్కి వెళ్ళిపోయాడు ఆల్రెడీ. మణికంఠ ఆల్రెడీ టాప్ 5 పొజిషన్ ఖచ్చితంగా. ఇప్పుడు 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వస్తున్నారు. ఎంత వచ్చినా కూడా డెఫినెట్గా సిచ్యువేషన్ అయితే మాత్రం మణికంఠకు ఫేవరబుల్గా ఉంది. సో, మిగతా 4 ప్లేసుల కోసమే. ఆ మిగతా 4లో కూడా మళ్ళీ నిఖిల్ కన్ఫామ్, నబీల్ కన్ఫామ్, మణికంఠ కన్ఫామ్. సో, 3 కన్ఫామ్ ఆల్రెడీ. ఇంకెవరూ కన్ఫామ్ కాదులేండి ప్రస్తుతానికి. అది ఇంకా 2 ప్లేసుల కోసం కొట్టుకోవాలి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఒకళ్ళు వచ్చినా కూడా. ఏం చెప్తాం, ఇంకా సీజన్ అట్లా తయారైంది. ఎటు తిరిగినా కూడా మళ్ళీ జనాలు మళ్ళీ గొర్రెలు అవుతున్నారు. మీరు మీకే చెప్తున్నా, మీ జనాలకే చెప్తున్నా, మీరు మళ్ళీ గొర్రెలు అవుతున్నారు. మణికంఠ సైడ్ కొన్ని పాయింట్స్ రైట్ ఉండుండొచ్చేమో కానీ మణికంఠ ఈజ్ నాట్ ఆల్వేస్ రైట్. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు యష్మి అండ్ మణికంఠ ఉన్న టైంలో పృథ్వీ మణికంఠని తీసేయడం అనేది తప్పే, అంతవరకు ఓకే. కానీ నన్ను అందరూ కార్నర్ చేస్తున్నారని చెప్పడం అదైతే తప్పు. అది మణికంఠ అదే తప్పు. అది క్లియర్గా అక్కడ ప్రొజెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. సీత అన్నది వాస్తవమే కదా, హౌస్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే హౌస్ మొత్తం ఒకటే, మణికంఠ ఒకటి అన్నట్టుగా మణికంఠ పోర్ట్రే చేసుకోవడానికి, ప్రొజెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. మరి ఇన్నాళ్ళు పాప మనిషిని నార్మల్ చేయడానికి, కొంచెం కంట్రోల్ చేయడానికి ఎవరు చేసింది అదంతా? అసలు మణికంఠ అనే పర్సన్ని వీళ్ళు ఓదార్చపోయి ఉంటే సరే, ఆడు ఏడుస్తుంటలే అని చెప్పి వదిలేసి ఉండుంటే మణికంఠ అనే పర్సన్ ఈ పాటికి సైకలాజికల్గా చచ్చిపోయేటాడు ఆ హౌస్లో. సైకలాజికల్గా, నేను అంటుంది ఫిజికల్గా కాదు, సైకలాజికల్గా మెంటల్గా చచ్చిపోయేటాడు ఈ పాటికి. అట్లా వీళ్ళందరూ కలిపి ఆ మనిషిని ఏదో కొంచెం ఓదార్చి దగ్గర చేసుకొని కొంచెం వాళ్ళను కలుపుకొని మనిషి ఆ వింత పశువులాగా ఉన్నవాడిని మనిషిని చేశారు. మంచి అని కూడా కాదు, ఓ మనిషిని చేశారు మొత్తానికి. సో, ఇప్పుడు ఈరోజు ఆ మనిషి ఇప్పుడు వాళ్ళకి అగైనిస్ట్ అయిపోయి వాళ్ళే నన్ను కార్నర్ చేస్తున్నారని చెప్పి దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రైట్. ఇది ఏమో నేను అదే చెప్తున్నా. కానీ జనాలకి ఇవి కనబడట్లా, చాలామందికి ఇది కనబడట్లే. ఏమో పిచ్చోళ్ళలాగా ఎన్నిసార్లు సింపతికి పిచ్చోళ్ళు అయిపోతారబ్బా. ఒక్కసారి ఎర్రి పుష్పాలు అయ్యారంటే ఒక అర్థం ఉంది. 10 సార్లు ఎర్రి పుష్పాలు అయితే ఇంక మిమ్మల్ని ఎవడు మార్చగలడు? మీ జీవితాలను ఎవడు మార్చగలడు?
నేను అదే చెప్తున్నా, ఎక్కడ చూడు మణికంఠ భజన కనబడుతుంది నాకు, లిటరల్లీ కనబడుతుంది నాకు. నేను అదే చెప్తున్నా, ఏంది ఇది, ఇది ఏ రకంగా రైట్ ఇది? ఎమోషనల్ సింపతికి ఇంత ఫూల్సా? ఎమోషనల్ స్టూపిడిటీ వద్దు వద్దు వద్దు, అదే కదా మొత్తుకునేది. నేననే కాదు, నాలా కొంతమంది ఉన్నారు మొత్తుకుంటున్నారు వాళ్ళు కూడా, ఒరే బాబు ఆ ఎమోషనల్ స్టూపిడిటీకి వద్దురా నాయన, కనెక్ట్ అయిపోకండి నాయన, అది కరెక్ట్ కాదురా నాయన అని చెప్పి, జెన్యున్గా ఆడేటోళ్ళని సపోర్ట్ చేయండి అని చెప్పి. కానీ అది జరగట్లే. జెన్యున్గా ఆడేటోళ్ళని సపోర్ట్ చేయండి అంటే అందరూ కూడా జర్రగండి జర్రగండి జర్రగండి, సింపతికి మేము ఓట్లు వేస్తామండి అంటూ కూర్చున్నారు ఆడ. ఏడరా మీరంతా కూడా, నాకు అర్థం కావట్లే. ఏమో నాకు ఇది నచ్చట్లేదా పర్సనల్గా, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ లైకింగ్ దిస్. సో ఇది నేను ఓపెన్గా చెప్తా, నేను ఇలాగే ఉంటా, నాకు ఇలాగే చెప్పడం వస్తుంది, నేను ఇట్లాగే మాట్లాడతా. ఒక ఆడియన్గా నాకు ఏమనిపించిందో నేను ఇంతే హార్ష్గా మాట్లాడతా, ఇదైతే వాస్తవం, అంతే. ఇంకా సో అంటే ఇది ఎన్నిసార్లు అవుతారు? ఇప్పుడు పల్లవి ప్రశాంత్ విషయంలో అయ్యారు. వాడు ఒక అన్నా నేను మళ్ళీ వచ్చిన అన్న, ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ హౌస్లో ఉండద్దా అన్న అన్నాడు. ఇప్పుడు ఆడ పోయి ఇంత పెద్ద జుట్టు పెంచాడు, అది ఎందుకు పెంచాడో, ఇది మొక్క ఏమన్నా తెలియదు. ఒకడు మొక్క అయితే మాత్రం తప్పు లేదు, మొక్కు కాకుండా ఓన్లీ యాటిట్యూడ్ కోసం లుక్ కోసం కనుక పెంచినట్టయితే మాత్రం నిజంగా ఇంకా ఇప్పటికే ఆ మనిషిని అంతమంది ఇంకా ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది నాకైతే తెలియదు. మరి నేను ఇంకేం అనలేను, ఇంకా ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఐఎమ్ నాట్ టాకింగ్ అంటే టూ మచ్ అబౌట్ పల్లవి ప్రశాంత్. బట్ స్టిల్ ఒకటే చెప్తా, సో ఆ మనిషి గొర్రెల్ని చేశాడు జనాల్ని, అట్లా ఇట్లా కాదు చెప్తున్నాడు కదా, చిన్న కాదు పెద్ద పెద్ద గొర్రెల్ని చేశాడు మొత్తం లాస్ట్ సీజన్ చాలామందిని. అంటే దానికి ఇంకా మరి శివాజీ గారి తోడ్పాటు కొంచెం ఆయనకే తెలియకుండా ఆయన చేసాడు. ఆయన శివాజీ గారు ఏంటంటే పాపం మనిషి మంచోడు, రైతు, ఈ ఆస్పెక్ట్స్లో ఆయన కొంచెం సపోర్ట్ చేశాడు ఆయన. సో ఆయన కూడా తెలియకుండా మనల్ని గొర్రెలు చేసే కార్యక్రమంలో భాగం అయిపోయాడు ఆయన. సో అట్లా జరిగింది. సో లాస్ట్ సీజన్ గొర్రెలు అయ్యారు, మళ్ళీ అవుతానంటారు ఏంద్రా ఆయన, నాకు అర్థం కాదు. లేదు మేము అవుతాం అంటే ఇంకా నేనేం చేయలేను ఇంకా. సో అది నా పాయింట్ ఏంటంటే, ఆ మనిషి నేను యూనో స్పోర్టివ్గా తీసుకోలేను, నేను తీసుకోలేనప్పుడు ఎందుకురా నువ్వు వచ్చావు బిగ్ బాస్ హౌస్కి, నాకు అర్థం కాదు. గెలుపుని తీసుకున్నాడు, ఓటమిని కూడా తీసుకోరా నాయన, అది ఏందది నాకు అర్థం కావట్లే. వాడు స్పోర్టివ్గా తీసుకోకుండా వీళ్ళు కార్నర్ చేశాడంటాడు ఏంది? వాడు స్పోర్టివ్గా తీసుకొని ఉంటే అసలు ఇందులో కార్నర్ అనే పాయింటే లేదు. వాడు స్పోర్టివ్గా తీసుకోకపోవడం వల్ల కార్నర్ అనే మాట వచ్చింది. ఆ మాట రాగానే నైనిక, సీత వీళ్ళందరూ, విష్ణుప్రియ వీళ్ళందరూ కూడా అరుచుకుంటూ కూర్చున్నారు, యష్మి అరిసింది, మధ్యలో ఎవరెవరో మాడుతూ కూర్చున్నారు. వాళ్ళందరూ ఒకటేసారి ఇప్పుడు సీజన్ 2లో ఒక డైలాగ్ ఉంటుంది కౌశల్ది, ఏమన్నా ఒక్క మాట అంటే చాలు మొత్తం అందరూ వచ్చి కుక్కల్లా నా మీద పడతారంటాడు. అట్లాగే అందరూ నిజంగానే కుక్కల్లాగా మణికంఠ మీద పడ్డట్టే అయింది. మణికంఠ మీద చూసినోడికి ఎవరికైనా సరే నిజంగా వీళ్ళందరూ చూడండి, ఒక్కడిని చేసి ఇంతమంది మాట్లాడేస్తున్నారు, ఒక్కడిని చేసి ఇంతమంది టార్గెట్ చేసేస్తున్నారు, కార్నర్ చేసేస్తున్నారు అనిపిస్తుంది. వాళ్ళు అట్లా ట్రిగర్ అవ్వడం కోసమే వీడు ఈ మాట వదులుతున్నాడు. వీడు వదలబట్టి వాళ్ళేమో ఇన్నాళ్ళు మేము చేసిందంతా ఏమైపోయిందని చెప్పి వాళ్ళు ఎమోషనల్గా డౌన్ అయిపోయి, బ్రేక్ డౌన్ అయిపోయి వాళ్ళు అరిచేస్తున్నారు. వాళ్ళు అరుస్తుంటే మళ్ళీ అది కార్నర్ లాగే అనిపిస్తుంది. అదిగో చూసారా మణికంఠ అందుకే చెప్పాడురా, మణికంఠ అందుకే చెప్పాడురా కార్నర్ చేస్తున్నారు వాళ్ళు అని చెప్పి బయట భజన భజన ఓ భజన, ఏం చెప్తాం ఇంకా. సో ఇట్లా నాకైతే మాత్రం డెఫినెట్గా చెప్తున్నాను కదా, నా కోపం ఎప్పుడు కూడా మణికంఠ మీద కాదు, మణికంఠను సపోర్ట్ చేసేటోళ్ళ మీద. మణికంఠ ఆడిన గేమ్ వరకు సపోర్ట్ చేయండి, మణికంఠ విషయంలో జరిగిన తప్పుల విషయంలో సపోర్ట్ చేయండి. కానీ ఇట్లాంటి వాటిల్లో కూడా సపోర్ట్ చేస్తా అంటారు. అన్నా నేను మళ్ళీ వచ్చినా అంటారు, దేనికి? గొర్రెలు అవ్వడానికి, పల్లవి ప్రశాంత్ లాగా. అన్నానే మళ్ళీ వచ్చిన గొర్రెను వేయడానికి, అంతే. ఇంకా మనం ఏం చెప్తాం ఇంకా. సో ఇక్కడ అదే చెప్తున్నా. సో తర్వాత తను సంచాలక అయితే ఇక్కడ ఇంకొక మిస్టేక్ ఉంది ఈరోజు, 2 మిస్టేకులు జరిగినాయి. ఒకటి మణికంఠను అక్కడ తీయడం పృథ్వీ, రెండోది ఏంటి, పృథ్వీ వచ్చి బొమ్మలు సర్దుతున్నప్పుడు ఎవ్వరు ఏం మాట్లాడలే, ఎవ్వరు ఏం అనలే. ఎందుకు? పృథ్వీ క్యాజువల్గా పెట్టేశాడు, వాళ్ళకి కంఫర్టబుల్గా ఉన్నాయి, వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. సో సీత మాట్లాడలే. సో మణికంఠ ఏంటి, ఏదో కొంచెం స్ట్రాటజికల్గా వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగేలాగా, అంటే వీళ్ళ పేర్లు వీళ్ళవి ఒక్కో దగ్గర రావాలి, సో వాళ్ళకి అర్థం కాకూడదు ఏది ఎక్కడ ఉందో, సో ఆ బేసిస్ మీద నేను పెట్టాలి అని మణికంఠ అనుకున్నాడు. ఓకే, మంచి ఆలోచన, ఎందుకంటే తను ఆడించాలనుకున్నాడు. కాకపోతే ఏంటంటే అక్కడ పృథ్వీ అనే పర్సన్ వీళ్ళేమో అలా పెడితే వీళ్ళకి తీసుకోవడం కష్టమైపోతే, వీళ్ళు అనుకున్న స్ట్రాటజీకి తగ్గట్టుగా గేమ్ ఆడటం అవుదని చెప్పి మణికంఠ నువ్వెందుకు ఆడుతున్నావు, నువ్వు పెట్టకూడదు, యష్మి కదా ఇప్పుడు సంచాలకు, నువ్వు దిగిపోయావు సంచాలకుగా, సో తను ఇప్పుడు నువ్వు పెట్టకూడదు, తను పెట్టాలన్నారు. మరి పృథ్వీ చెప్పినప్పుడు ఎందుకు ఆపలేదు అంటే,
తను ర్యాండమ్గా పెట్టాడు, నువ్వు అట్లా కాదు ఏదో ఆలోచించి కావాలని పెడుతున్నావు, సో అది కరెక్ట్ కాదు అన్నట్టుగా చెప్పారు. సో అది ఎట్లా పెట్టారనేది నీకు అనవసరం. సో బేసిక్గా అంతకుముందు నువ్వు మాట్లాడాలంటున్నారు ఏమనంటే, మరి మీరెందుకు అప్పుడు మాట్లాడలేదు? అది మీకు రైట్ అనిపిస్తే ఓకే అని, మీకు రాంగ్ అనిపిస్తే కాదు అనకూడదు కదా. సో అదొక పాయింట్ అయితే ఉంది. సో అక్కడ మళ్ళీ మళ్ళీ మణికంఠ విషయంలో వీళ్ళదైతే మిస్టేక్, ఎస్పెషల్లీ సీతదైతే మిస్టేక్ ఉంది అక్కడ. సో ఇవన్నీ కూడా జరిగాయి. సో దానివల్ల అక్కడ కూడా మళ్ళీ మణికంఠదైతే మాత్రం ఇంకా మిస్టేక్ అయితే జరిగిందని నేనైతే చెప్తా. సో ఈ 2 విషయాల్లోని కూడా మణికంఠ విషయంలో తప్పు జరిగింది. మనం ఖచ్చితంగా ఆ విషయంలో మణికంఠని సపోర్ట్ చేయొచ్చు. అండ్ అవతల సీత కానీ పృథ్వీ కానీ వీళ్ళిద్దరు కూడా తప్పులు చేశారు. సో వీళ్ళు అట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళ గురించి మాట్లాడుకోవచ్చు. అండ్ యష్మి ఇంకొకటి చేసింది యాక్చువల్గా, పోరా 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 అంటుంది ప్రతిసారి కూడా. సో మణికంఠ ఒక్కసారి కూడా రియాక్ట్ కావట్లా. సో మేబీ వాళ్ళ మధ్య బాండింగ్ అయ్యి ఉండొచ్చు. అది ముందు నుంచి ఉన్న బాండింగ్ వల్ల, లేదంటే ముందు నుంచి కొంచెం అది అలవాటు అయిపోవడం వల్ల ఏమో మరి మొత్తానికి. బట్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్, ఇప్పుడు నేను ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు మణికంఠ యష్మిని వెళ్ళి హగ్ చేసుకుంటున్నప్పుడు మళ్ళీ ఇంకెప్పుడు హగ్ చేసుకోవద్దు అన్నట్టుగా మణికంఠకి ఎందుకు ఆ వీడియో చూపించారు? యష్మి బేసిక్గా వెళ్ళి పృథ్వీతో చెప్పింది, తనతో కూడా కొంచెం అన్కంఫర్టబుల్గా ఉన్నట్టు చెప్పుకుంది. సో అది నాకు నచ్చట్లేదు అని చెప్పుకుంది కదా. సో బయటకి చెబితే ప్రాబ్లం లేదబ్బా, బయటకి చెబితే ఎప్పుడైనా సరే నో ప్రాబ్లం. బట్ యష్మి బయటికి చెప్పినట్టుగా మణికంఠ చెప్పట్లా. ఇప్పుడు మణికంఠ ఏంటి, రా అన్న ఊరుకుంటున్నాడు, నీ దగ్గర పాయింట్ లేదు కాబట్టి నువ్వు పో అంటున్నావు, అది ఇది అని చెప్పి అంటున్నాడు తప్ప, నన్ను రా అని ఎందుకు అంటున్నావు, వెళ్ళు అని చెప్పు కానీ పో అని చెప్పడానికి నువ్వు పోరా అనడానికి నువ్వెవరు డిస్రెస్పెక్ట్ఫుల్గా ఎందుకు మాట్లాడుతున్నావు అనే మాటే రావట్లే మణికంఠ నోట్లోంచి. సో అది వాళ్ళ బాండింగ్గా ఏమో మరి మొత్తానికి. బట్ నా ప్రాబ్లం ఏంటంటే, అక్కడ యష్మి అలా అనడం తప్పే, చీప్గా చూడటం ఖచ్చితంగా తప్పే. బట్ మణికంఠ కూడా తప్పు ఉంది అక్కడ. ఏంటి, తనని అట్లా అంత చీప్గా చూస్తున్నప్పుడు, పోరా అది ఇదని మాట్లాడుతున్నప్పుడు తను ఊరుకుంటున్నాడు, గమ్మును కూర్చుంటున్నాడు, ఓకేలే అన్నట్టు ఉంటున్నాడు, యాక్సెప్ట్ చేస్తున్నాడు. అది కరెక్ట్ కాదు. సో ఆ ప్రకారంగా నాకు మళ్ళీ మణికంఠదే తప్పు అనిపిస్తుంది నాకు ఆ టైంలో. సో దట్స్ వై దట్ ఈస్ ద ప్రాబ్లం విత్ మణికంఠ. సో ఇక్కడ మళ్ళీ ఇద్దరిది తప్పు లేదు ఇంకా లెక్క ప్రకారం, ఇద్దరిది ఒకటి ఉంది కాబట్టి కొట్టేద్దాం. సో మణికంఠ విషయంలో నా దృష్టిలో జరిగింది 2 తప్పులు ఇవాళ. ఒకటి పృథ్వీ తీసేయడం, 2 సీత ఏమో తన బొమ్మలు పెట్టద్దు అని చెప్పడం. అంటే పృథ్వీ పెట్టినప్పుడు ఓకే అని చెప్పి ఇప్పుడు పెట్టద్దాం. ఈ 2 మిస్టేక్లు అయితే జరిగినాయి. లాస్ట్కి వచ్చి ఏడ్చాడు, నాకు అది నమ్మకం రావట్లే. అంటే నాకు ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది, నువ్వు స్పోర్టివ్గా తీసుకోలేకపోతావు. అంటే నేను ఏమంటున్నానంటే, మణికంఠ అనే పర్సన్ సింపతి కోసం ట్రై చేస్తున్నాడని నేను చెప్పట్లే. మణికంఠ అనే పర్సన్ సింపతికి ట్రై చేస్తున్నాడని కూడా నేను చెప్పట్లే. ఆ మనిషి మెంటల్ స్టేట్ వల్ల, ఆ మనిషికి ఉన్న సైకలాజికల్ ప్రాబ్లం వల్ల ఆ మనిషి అట్లా బిహేవ్ చేస్తున్నాడు, దట్స్ ఓకే. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తోంది, ఆ మనిషికున్న ప్రాబ్లంని ఎవరో అర్థం చేసుకోకుండా, ఆ మనిషి అట్లా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడంటే ఆ మనిషి వల్ల అని అర్థం చేసుకోకుండా, చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా తనని అట్లా చేయడం వల్ల తను అట్లా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి సింపతి పాయింట్ని బ్రెయిన్లోకి ఎక్కించేసుకొని సో మెనీ పీపుల్ లిటరల్లీ టూ మచ్ సపోర్టింగ్ మణికంఠ. సో నాకు అది ఎక్కట్లే, నాకు అది నచ్చట్లే అసలు. సో అది మరి పాయింట్. ఇంక మరి నాకైతే ఇలాగ అనిపించింది. మీకేమనిపించింది అనేది మీరు మీ అభిప్రాయాన్ని అయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంక ఈ రోజు కోసం చెప్పుకోవడానికి ఏం లేదు, మధ్య మధ్యలో కొంతమంది తీశారు అంతే కదా, అంత మించి ఇంకేమీ లేదు. సో బేసిక్గా విష్ణు అండ్ ప్రేరణ లాస్ట్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకా నైనిక వర్సెస్ ప్రేరణ ఇంకో చిన్న ఇష్యూ అయింది. ప్రేరణ అక్కడ కొంచెం ఏందో కొంచెం పిచ్చిదానిలా మాట్లాడినట్టు అనిపించింది నాకు. సో అంటే ఇప్పుడు నైనిక ఏమని చెప్తోంది, సో నాకు అట్లా అనిపించింది, నువ్వు ఇలా ఆడినట్టు అనిపించింది నాకు, సో నాకు అలా అనిపించింది అందుకే అలా చెప్పాను నేను అని చెప్తోంది. సో నాకు నాన్ సెన్స్ అనిపించింది అందుకే చెప్తున్నా అంటోంది. అట్లా కాదు, వర్డ్స్ కరెక్ట్గా వాడు అని చెప్పి నైనిక. సో నైనికాయే రైట్, అక్కడ ప్రేరణ రాంగే. నీకు ఏదైనా అనిపించవచ్చు, బట్ చెప్పే విధానం అని ఒకటి ఉంటుంది, అది ఇంపార్టెంట్ అనమాట, అంతకుమించి ఇంకేం లేదు. సో అది గైస్, ఇంకా ఈరోజు మాట్లాడుకోవడానికి పెద్ద అయితే ఏమీ లేవు. సో రేపు మార్నింగ్ ఎలిమినేషన్ అప్డేట్తో కలుద్దాం, మిడ్ వీక్ ఎలిమినేషన్ అప్డేట్తో. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీరు ఎక్కడ కూడా వచ్చిన ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. నెక్స్ట్ వీడియో, బాయ్.